ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఇక కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఇక ఆయన వెంట అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని ఉన్నారు. ఇక ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అంటున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్తో మా ప్రతినిధి సురేందర్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మాట ప్రకారం పెన్షన్ 4,000 పెంచడంతో పాటు గడిచిన 3 నెలలకు సంబంధించినటువంటి ₹1,000 కలిపి ₹7,000 పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే కూడా నేరుగా పింఛన్దారుల దగ్గరకు వచ్చి పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రస్తుతం మనం మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు అందుబాటులో ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ రోజు ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆ పింఛన్దారుల నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేము కని విని రీతిలో ఇంత డబ్బు వస్తుంది మేము ఊహించాలా, ఇంత పెంచుతున్నాను కదా. ఎలక్షన్ ముందేదో మాటలు చెప్తారు, రాజకీయ నాయకులు మాటలు చెప్తారు, మాటలు చెప్పి వదిలేస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు మాట చెప్పిన ప్రకారం ఆర్థిక పరిస్థితి ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా 1వ తారీఖున పింఛన్ ఇంత ₹7,000 పెంచడం అనేది చాలా గర్వించదగిన విషయం సార్ అని పింఛన్దారులందరూ చాలా మంది చెప్తున్నారు. మా కార్యకర్తలు కూడా ప్రతి పొద్దున 5 గంటల నుంచి ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఏ ఊర్లో పోయినా పండగ ఏ రకం చేసుకుంటే అంత సంతోషంగా అందరూ కలిసిమెలిసిగా పింఛన్దారికి పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేసి సాయంకాలం లోపల పంపకం కంప్లీట్ చేసేందుకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా మన నియోజకవర్గంలో సుమారు 36,070 పింఛన్లు ఉన్నాయి. దీంట్లో ₹24,08,88,500 మన నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నాం. అంటే ఒక్క రోజులో ఇంతమంది పింఛన్దారులకు ఇస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకం మొట్టమొదటి సంక్షేమ పథకం సక్సెస్ఫుల్ సంక్షేమ పథకం. ఈరోజు ఇదే రకంగా రాష్ట్రాన్ని ఇదే సంక్షేమ బాటలో మన నాయకుడు తీసుకుపోతారు. ప్రజలను నమ్మి బ్రహ్మాండంగా మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అదే రకంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు కూడా బ్రహ్మాండంగా మమ్మల్ని ఎంతో నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము లేకుండా ఖచ్చితంగా నెరవేరుస్తాము. వారి కోసం ఎల్లవేళ అహర్నిశలు కష్టపడి దేనికైనా ముందుండి నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్, పెన్షన్ కార్యక్రమానికి మొదట స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి ఒక హామీ ఇచ్చారు మైదుకూరు నియోజకవర్గానికి, ప్రతి గ్రామంలో శ్మశాన వాటికి ఏర్పాటు చేస్తామని. దాని మీద ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ శ్మశాన వాటికి చెప్పినా, ఆల్రెడీ రివ్యూ పెట్టిన మీటింగ్ పెట్టినాం. పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ పిలిపించి మాట్లాడినాం. వాళ్ళు ఖచ్చితంగా ఎంఆర్ఓలకు అందరికీ లెటర్లు రాశారు, మాకు డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి. వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ఎంత ఉంది, ఎక్స్టెన్షన్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత లేదు అనేది డీటెయిల్గా రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాని ప్రక్రియలో ఇమ్మీడియట్గా మాట చెప్పిన ప్రకారం నెరవేర్చాలా. రాజకీయం అనేది ఈరోజు ఉంటుంది, పోతుంది. రాజకీయం శాస్త్రం కాదు, మనం చేసే పనులు శాస్త్రం నిలబడతాయి. కాబట్టి మేము చెప్పిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తా. తొందరలో కూడా ఒక ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఎంఆర్ఓలు కూడా రిపోర్ట్ కూడా ఇచ్చారు మాకు. ఇంకా ఏం చేస్తాము, సర్వే చేయాలి. సర్వే చేసేసి సర్వే పరిధిలో చేస్తాం. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా ఒక ఎంఆర్ఓ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి సార్, ఇది ప్లస్ ఇచ్చారు మాకు, అన్ని ఇచ్చారు. దాని మీద సర్వే చేయాలి. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఊర్లో ఇంతంత ల్యాండ్ అని ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని సర్వే చేసి పిఆర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఎస్టిమేట్ చేసేసి మేము దానికి ఫండ్స్ కూడా ఏ రకంగా తెప్పియాలని కూడా ప్లాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా మాట చెప్పిన ప్రకారం మా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా ప్రతి కులానికి కూడా శ్మశానాలు కట్టిస్తా. ఎవరు చేయనటువంటి పని చేస్తాను, ఆ రోజు చెప్పినా చేసి చూపిస్తా. ఇది మొత్తంగా చూస్తే శ్మశాన వాటికలతో పాటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరగబోతోంది. ఉదయం నుంచే కార్యకర్తలందరూ కూడా నేరుగా ఇంటి దగ్గరికే వచ్చేసి పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు. మైదుకూరు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలో భాగంగా మొదటి మాట శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తప్పనిసరిగా ముందుంటాను. అలాగే ఇప్పుడు నన్ను గెలిపించినటువంటి ప్రజలకు కూడా ధన్యవాదాలు చెబుతున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, మైదుకూరు నుంచి.